హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ హోమ్. ఏంటా ఈ బాక్స్ అని చూస్తున్నారా? ఏమీ లేదండి. ఈ నెలకు సరిపడా సరుకులు తెచ్చానండి. నెలకు సరిపడా అంటే నెల మొత్తం రావండి. నేను మామూలుగా మరీ ఎక్కువ తెచ్చుకున్నా మరి మన ఇంటికి తెచ్చుకోవటానికి వీలుగా ఉండదు కాబట్టి కొన్ని తెచ్చాను. ఇవే నెలంతా సరిపోతాయని మాత్రం అనుకోకండి. చూపిస్తాను ఇప్పుడు నేను ఏమేమి సరుకులు తెచ్చానా అనేది. మరి మీరు నెల నెల సరుకులు తెచ్చుకుంటారా? లేదంటే వారానికోసారి తెచ్చుకుంటారా? ఎలా తెచ్చుకుంటారు? ఏంటి? మరి అందరూ ఇవే తెచ్చుకుంటారా? నాకు కామెంట్స్‌లో చెప్పండి. మన కామెంట్స్‌లో మీరు చెప్తూ ఉంటే మన వీడియో చూసేవాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట. ఫస్ట్ ఇవైతే బఠానీలండి. అప్పుడప్పుడు ఏం తోచనప్పుడు బఠానీలు తింటూ ఉంటాం కదా! అలాగా మామూలు బఠానీలు, కారం బఠానీలు 2 వేసాననమాట. ఇక ఇదైతే బాదం మిక్స్ పౌడర్ అండి. నేను ఇదే ఫస్ట్ టైం తీసుకురావటం. చూడాలి మరి ఎలా ఉంటదా అని. ఆ తర్వాత అయితే గుమ్మడి గింజలండి అవి. ఈ బాదం మిక్స్ అయితే ట్రై చేయాలండి నేను. ఇంతకుముందు ఎప్పుడు నేనైతే ట్రై చేయలేదు. చూసి ట్రై చేసి మీకు తర్వాత వీడియోలో కూడా షేర్ చేస్తాను. ఎలా ఉంది ఏంటనేది ముందు నేను ట్రై చేసిన తర్వాత చెప్తాను. ఇక ఇవైతే ఖర్జూరాలండి. ఇవి కూడా ఖర్జూరాలు తింటే అందరికీ మంచిదే కదా! ఖర్జూరాలు ఇవైతే విమ్ సబ్బులు. దాదాపుగా అందరూ తెచ్చుకునే ఉంటాయండి. ఆవాలు, జీలకర్ర, యాలుక్కాయలు, ఇక చక్కెర గోళ్ళు, టీ పొడి. మీరు ఏ టీ పొడి వాడతారో చెప్పండి. సాల్ట్ అయితే రాక్ సాల్ట్ అండి, టాటా సాల్ట్. ఈ సాల్ట్ వాడితే మంచిదండి అందరికీ కూడాను. ఇంకా ఇవైతే తాలింపు గింజలు, ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అనమాట. మీరు ఏ సాంబార్ పౌడర్ వాడతారు నాకు కామెంట్స్లో చెప్పండి. బూస్టు సోప్స్ కూడా అండి. మేమైతే మైసూర్ శాండిల్. మీరేం వాడతారో కామెంట్స్లో చెప్పండి. ఇక మినపగుళ్ళు అండి. మినపగుళ్ళు, పల్లీలు ఇవైతే కేజీ తీసుకొచ్చానండి. ఎక్కువ తీసుకొస్తే మనం తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది అయిద్దని. కందిపప్పు ఇవైతే నెల మొత్తానికి రావండి. ఈ కేజీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను తెప్పిస్తాను అన్నమాట. కేజీ తెస్తాను. ఎక్కువ ఉంటే మళ్ళీ పాడైపోతాయి అనేసి కవర్లో ఉంటాయి కదా. ఇంకా బెల్లం పొడి అండి. అది టీలో అయితే నేను షుగర్ వేయట్లేదు, బెల్లం పొడే వేస్తున్నాను. మీ షుగర్ వాడకూడదు అంటున్నారు కదా. ఇదైతే లిక్విడ్ అండి, ఏరియల్ లిక్విడ్ అనమాట, వాషింగ్ మిషన్లో వేసేది. ఇక ఇవన్నీ మామూలే. ఇడ్లీ రవ్వ, లలిత బ్రాండ్ ఇడ్లీ రవ్వ ఇవండి. ఇంకా కొన్ని ఉన్నాయండి. అన్నీ బాక్స్లో పట్టట్లేదని కొన్ని నేను వేరే బ్యాగ్లో తెచ్చాను అనమాట. ఆల్మోస్ట్ అందరూ ఇవే తీసుకుంటారండి టిఫిన్లకి, కూరగాయలకి, ఇంట్లో సామాన్లు. కొన్ని ఒక్కొక్క నెలలో కొన్ని ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మొత్తం ఇవే అనుకోండి. ఈ నెల నాకు అవి కావాల్సినవి మాత్రమే నేను తెచ్చాను. కొన్ని ఇంకో నెలలో యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని మధ్యలో అయిపోతే తెప్పిస్తూ ఉంటాం కదా, అవి మళ్ళీ సరుకుల్లో రాయనమాట. ఇక ఆయిల్ ప్యాకెట్లు, బిస్కెట్స్ అండి. ఇవైతే అందరూ ఇవే తెచ్చుకుంటాం కానీ ఎవరేం తెచ్చుకున్నారా అనేది కొంతమందికి ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ చూడాలనేసి అలాగనమాట. ఇక డస్ట్బిన్ కవర్స్. ఈ కప్ అయితే నాకు బాదం మిక్స్ పౌడర్కి వచ్చిందండి. చాలా బాగుంది కప్ అయితే. మనం బయట కొనాలంటే మాత్రం 50-60 రూపీస్ పైనే ఉంటుంది. బాగుంది కదా. మీకు కూడా ఎవరైనా కావాలంటే తెచ్చుకోండి. ఎంటీఆర్ ఇది బాదం మిక్స్ పౌడర్ ఉంది కదండి, దీనికి ఫ్రీ వచ్చింది కప్ అయితే. చక్కగా కప్పులో కలుపుకొని తాగేయచ్చు అనమాట. కప్పు కూడా చాలా బాగుంది, నీట్గాను. పింగాణి కప్ అండి, చాలా బాగుందన్నమాట. ఇవి అయితే బిస్కెట్స్. ఇవి హ్యాండ్ వాష్లు. హ్యాండ్ వాష్ కంపల్సరీగా అందరూ హ్యాండ్ వాష్ చేసుకోండి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా. కంఫర్ట్. ఏది గరం మసాలా, లేజాలు. ఇలా రాసుకుంటూ పోతే ఎన్నైనా వస్తాయండి సరుకులు. ఈ పూజకి నూనె, ఈ పౌడరు, ఈ పూజకు వాడే నూనె పౌడర్ అయితే ప్రతి నెల అవసరం లేదండి, మనం అయిపోయినప్పుడు వస్తాయి అన్నమాట. అలా ఒక్కొక్కసారి కొన్ని ఎక్స్ట్రా వస్తుంటాయి. డైలీ కంపల్సరీగా నెల వాడేవి కొన్ని ఉంటాయి, అప్పుడప్పుడు తెచ్చుకునే కొన్ని ఉంటాయి. అవి అయిపోయినప్పుడు ఆ నెలలో యాడ్ అవుతుంటాయి అన్నమాట. అట్లాగా. ఇంకా ఇవైతే ఏంటి, సోంపు లాంటిది. అన్నం తిన్నాక తింటారు కదా, స్వీట్గా ఉంటుంది అది.
ఇదైతే మమా ఎర్త్ షాంపూ అండి. ఈ షాంపూ అయితే చాలా బాగుందనమాట వాడితే కూడాను. ఇది ఒకసారి వాడాననమాట ఎలా ఉంటుందనేసి బాగుందని ఇక అప్పటి నుంచి అదే వాడుతున్నాను. ఇదైతే అగరబత్తి అండి, మంగళదీపు చాలా బాగుంటుంది అసలు ఈ అగరబత్తి స్మెల్ కూడా. చూసారు కదా ఇవండి సరుకులు. అన్నీ ఇవేనా అనుకుంటే చెప్పాను కదా, ఒక్కొక్కసారి కొన్ని కొన్ని యాడ్ అవుతుంటే కొన్ని అయిపోయినప్పుడు నేను తెప్పిస్తూ ఉంటాను కదా, అవి ఉంటే అవి రాయనమాట. కానీ బిల్లు మాత్రం ఎంత అయిందనుకుంటున్నారు? ఇంత మట్టుకే. నేను అన్ని కేజీలే రాశాను, 2-3 కేజీలు కూడా రాయలేదన్నమాట. ఇంకా అసలు మొత్తం అయితే ఒకసారి ఇంకా చాలా అయిద్దండి. కానీ అప్పుడు ఇట్లా తెచ్చుకోవడం బెటర్ అనమాట, మరీ ఒక్కసారే కాకుండా. ఈ బిల్ అయితే మీరు ఎంత అయిందనుకుంటున్నారు? 3741 రూపాయలు అయిందండి. ఇవి నెలంతా తారీఖు వచ్చిన దాకా సరిపోతాయంటే సరిపోవు, మళ్ళీ మధ్యలో కొన్ని కొన్ని తెచ్చుకోవాల్సి వస్తుందండి. చూసారు కదా రేట్లు ఎలా ఉన్నాయో. మరి మీరు ఏమేమి తెచ్చుకుంటారో, మీకు ఎంత బిల్లు అవుతుంది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.